శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని రాష్ట్ర ధార్మిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆకాంక్షించారు. భరద్వాజ సేవా సంఘం కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలు దంటు కళాక్షేత్రంలో యువ ప్రతిభావంతులకు పురస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇచ్చేశారు. ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా సమావేశంలో నృత్య కార్యక్రమం ప్రసంగించిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు భరద్వాజ సేవా సంఘం కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు, జాయింట్ సెక్రటరీ వద్ది మురళీరావు, కమిటీ సభ్యులు అయ్యగారి వెంకటేష్, డాక్టర్ వాడరేవు రవి, మండలిక వెంకట శాస్త్రి, కందాల రవి, ఆదిత్య శర్మ, దంటు కళాక్షేత్రం నిర్వాహకులు దంటు భాస్కర్ పాల్గొన్నారు. సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ప్రోత్సహించడం కూడా చాలా గొప్ప విషయం. ప్రోత్సాహం అనేటటువంటిది ఒక తరగతి దిండు లాంటిది. తరగతి దిండు లేకపోతే ఇంకా నిద్ర పట్టదో, అట్లాగే పొగట్ట అనేటటువంటిది మోతాదుని మించి వంట పట్టించుకుంటే వారందరికీ భారద్వాజ సేవా సంఘం తరఫున సన్మానం చేయడం, ప్రభురీతిని వారి సేవలని గుర్తించడం జరిగింది. తదనంతరం గురుగారు కోటేశ్వరరావు గారు వారి సందేశాన్ని ఇచ్చారు. మన సంస్కృతిని దర్పణం పట్టేలా మన సంస్కారాన్ని, మన యొక్క పూర్వ సాంస్కృతిక విధానాలన్నింటినీ కూడా అనుసరిస్తూ మన పంచకట్టు, అలాగే పూజా విధానాలు, మన శాస్త్రీయ నృత్యాలు, అలాగే మన సంగీతం, వీటన్నిటినీ ఈ సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఆ దిశగా కూడా చేయమని వారు సూచనలు ఇచ్చారు. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వారు కూడా చీఫ్ ప్యాటర్న్గా ఉండడానికి దయతో అంగీకరించారు. సో మరిన్ని కార్యక్రమాలు ఈ భారద్వాజ సేవా సంఘం ముందు చేస్తుంది. వారి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తాం. అవే మాకు మార్గదర్శనం అవుతాయి. సో వీటన్నిటి ప్రకారం ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన